నేను చెప్పా కదా భవాని, నా దీక్ష అయిపోయే లోపల మా డాడీ భవాని లేస్తారని. మా డాడీ భవాని లేస్తే సుందరి ఏ తప్పు చేయలేదని నిరూపించవచ్చు. భవానీ, నీ వాక్కే నిజమైతే అంతకంటే ఆనందం మనకింకొకటి ఉండదు. నిజం భవాని, అమ్మవారిని నమ్ముకుంటే మన సమస్యలన్నీ తీరిపోతాయంట. దండం పెట్టుకోండి భవాని, దండం పెట్టుకో. అరే పని, నాకు భయంగా ఉందిరా. ఇందాక అత్తయ్య గారు బావగారిలో చలనం వచ్చింది అని చెప్పిన దగ్గర నుంచి నా కాళ్ళు చేతులు ఆడటం లేదురా. అసలేంటి మీ కంగారు? కంగారంటావేంట్రా? నీకు అక్కడ ఏం జరిగిందో తెలియడం లేదా? ఏంటి మావయ్య, పెద్ద మావయ్య గారు కాలు కదిపారు అంతే కదా, ఏమైంది దాంట్లో? ఆ అంతే అంటావేంటే? ఈ రోజు కాలు కదిపారు, రేపు చెయ్యి కదుపుతారు, అవతలేనుండి కళ్ళిలా విప్పుతారు. ఆ తర్వాత నోరు తెరుస్తారు. అమ్మో, ఆయన నోరు తెరిస్తే మనం అందరూ జైల్లో ఉండాలి. అమ్మా, ఆ రోజు హాస్పిటల్లో పెదనాన్న కోమాలోకి వెళ్లేలాగా మందిచ్చింది నేను. ఆ మందు చాలా పవర్ఫుల్. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కోమా నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అంతేనంటావారా? నానా, ఇప్పుడు పెదనాన్న ఒకవేళ కోమా నుండి బయటపడాలన్నా లేదా కోమా నుండి పైకి పోవాలన్నా మన చేతిలోనే ఉంటుంది, కానీ ఇంకెవ్వరి వల్ల ఏమీ కాదు. అమ్మయ్యా, నువ్వు ఆ మాట చెప్పాక కొంచెం గుండెదడ తగ్గిందిరా. సరే సరే, పదండి వెళ్దాం. జై భవానీ. నవ్వకండి. ఏంట్రా బాల ఇది? భవాని, మీరు తప్పు చేశారు, అందుకే మీకు ఇలా చేశాను. మేమేం తప్పు చేశాము? చాలా నిష్ఠగా నేను పూజ చేస్తున్నాను. లోపల అమ్మవారి పీఠం ఉంది. మీరు బయటికి వెళ్ళొచ్చి కాళ్ళు కడుక్కోకుండా చెప్పులు వేసుకుని ఇంట్లోకి వచ్చేసారు. ఇంకొకటి, భవానీ దీక్షలో ఉన్న నన్ను రా అని పిలిచారు. భవానీ అని పిలవాలి. ఒకసారి ఇలా చేస్తే మీకు గుర్తుంటుందని నేను మీకు ఈ శిక్ష వేశాను. పదమే. చిచి, భవానీ, ప్రసాదం తీసుకోండి. చిచి, నా బట్టలన్నీ తడిసిపోయినాయి. చిచి. ఇప్పుడే వస్తాను. భవానీ, ఈ ఇద్దరు భవానీలు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోపలికి వచ్చారు. అందుకే
వాళ్ళని మొత్తం తడిపేశా. భవానీ అలా చేయకూడదు. ఏదైనా ఉంటే మీరు నాకు చెప్పండి, అంతేకాని మీరు అలా చేయకండి. తప్పు లేదు భవాని. తప్పు చేసిన వాళ్ళని అమ్మవారు కూడా శిక్షిస్తారు కదా. అలాగే ఈ భవానులిద్దరూ తప్పు చేశారు, నేను శిక్షించాను. అత్తయ్య, మావయ్య, ప్రసాదం తీసుకోండి. మావయ్య, అత్తయ్య, మీ ఇద్దరికి కోపంగా ఉంది కదా? మీ కోపం తగ్గే ఉపాయం ఒకటి చెప్తాను.